చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్ మంత్రి అయితే చదువుకునేటటువంటి విద్యార్థులకి అష్ట కష్టాలు తప్పక ఏమవుతాయి? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉంటే విద్యాశాఖ భ్రష్టు పట్టక బాగుపడిద్దా? కష్టాలే ఉంటాయి కదా. ఇది చూడండి, రిజర్వేషన్ల గల్లంతు, ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ అస్తవ్యస్తం. ఆంధ్రజ్యోతి రాస్తుంది, భారీగా నష్టపోయిన రిజర్వేషన్ విద్యార్థులు, జనరల్ కోటాలో రిజర్వ్ అభ్యర్థులకు నో ఎంట్రీ, మెరిట్ విద్యార్థులకు 10 నుంచి 20% మందికి జనరల్, మేల్ ఫిమేల్ కటాఫ్లో కనిపించిన వ్యత్యాసం, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను ఇదే పరిస్థితి. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్కు సంబంధించిన చేపట్టిన వెబ్ కౌన్సిలింగ్ వేలాది మంది విద్యార్థుల తలరాతులు మార్చేస్తుంది. వర్టికల్ రిజర్వేషన్ అబాసు పాలు. క్లియర్గా వెళ్ళి ప్రస్తుతంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. 10వ తరగతి పేపర్లు లీక్ అవుతాయి, 10వ తరగతి పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దరు, బీఈడీ పేపర్లు లీక్ అవుతాయి, పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వాల అదే తల్లికి వందనం మొట్టమొదటి ఏడాది ఇవ్వాల, రెండో ఏడాది 15,000 ప్లేస్లో 13 అన్నారు. అది కూడా కొంతమందికి ఆ 13లో కూడా కొంతమందికి 13 పడ్డాయి, కొంతమందికి 10, కొంతమందికి 8, కొంతమందికి 9. ఏందో అసలు ప్రభుత్వం ఏందో ఏం చేస్తుందో, ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఒకసారి చూడండి.